ప్రధానమైనటువంటి మనువు శతరూప సృష్టికి ఆది దంపతుల ఆలయం. ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణమూర్తి సాక్షిగా హిందూ పురాణాలలో ఉండే కథనాలను తలుచుకున్నప్పుడు వేదవ్యాస మహర్షి అందించిన ఆ 18 పురాణాలలో శతరూప మనువు ఈ జగత్తుకు ఆది దంపతులు. వారి సంకల్పంలో నుంచే మానవ సృష్టి జరిగింది. ఆ కథనాలన్నీ వివరించేదే హిందూ పురాణ వాంగ్మయం. వేదవ్యాసులు అందించిన అష్టాదశ పురాణాన్మ సంబంధితం. ఈ పురాణాలన్నింటిలో కూడా ఉండేటటువంటి ఏకైక అంశం సృష్టికి ప్రారంభం ఎవరు? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు అంటాం. వీరికి ప్రారంభం ఎవరు? విష్ణు పురాణాలలో వైష్ణవ సంబంధితంగా విష్ణువే అని, శివ పురాణాలలో శివుడే అని ఇలా చెబుతూ ఉండగా అన్ని పురాణాలలో ఉండే సమష్టి అంశం ఈ సృష్టికి మూలం మనువు శతరూప ఆది దంపతులు. వీరి కారణంగానే 84 లక్షల రకాల జీవకోటి ఈ లోకంలోనికి వచ్చేసింది. 84 లక్షల రకాల జీవకోటికి ప్రజాపతిరకామయత ప్రజాసృజయేతి సతపోతప్యత స సర్పాన సృజత స వయాగస్య సృజత స ద్వితీయమతప్యత స ఏతం దీక్షితవాదమ పశ్యన్న. వైదిక ధర్మాన్ని అనుసరించి 84 లక్షల రకాల జీవకోటికి మూలం ఈ మనువు శతరూప దంపతుల కారణంగా ఏర్పడిన సృష్టి క్రమం. నైమిషారణ్యంలో ఉండే 400కి పైగా ఉండే ఆలయాలలో ప్రధానమైన ఆలయం ఈ క్షేత్రం. నిరాకార బ్రహ్మ స్వరూపము, సాకారంగా ఉండేటటువంటి నిరాకార స్వరూపము. ఈ స్వరూపాన్ని దర్శనం చేసుకుందాం. అనేక రూపాలలో స్వామి దర్శనం ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం. స్వయంభువుగా ఉండేటటువంటి మనువు ఈ రూపము. అలాగే ఇటువైపున చూసినట్లయితే శతరూప అమ్మవారికి సంబంధించిన రూపము. ఈ రెండింటికి ఆధారంగా మధ్యలో ఆలయం చూస్తున్నాం. ఇందులో మహారాణి శతరూప వృత్తాంతాన్ని ఇలా మనకు తెలియజేస్తున్నారు. స్తూపం రూపంలో ఇలా మనకు శతరూప దర్శనం ఇస్తుంది. అటువైపు కూడా ఇలాగే స్తూపం రూపంలో మనువును దర్శనం చేసుకోవచ్చు. తప్పనిసరిగా దర్శించుకోవలసిన దివ్యక్షేత్రం ఈ మనువు శతరూప వీరికి సంబంధించిన ప్రధాన ఆలయం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దర్శనం చేసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.